ఆఫీస్కి వచ్చినాం అన్నారు మన స్టేట్ ఆఫీస్కి. ఆ రోజు వచ్చి గ్రూప్ 1:100 ఇవ్వాలి. 13 సంవత్సరాల తర్వాత వచ్చింది 1:50 రెండు అసెంబ్లీలో. ఆ రోజు అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా బట్టి విక్రమార్క గారు ఫ్లోర్ లీడర్గా ఉండి ఆ రోజు 1:100 తీయాలని చెప్పిండు. మిమ్మల్ని కలిసినాక కూడా మేము బండి సంజయ్ అన్న గారిని కలిసినాము. ఇలా గ్రూప్ మాకు ఎగ్జామ్స్ మాకు ఎలక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇదే గత సంవత్సరం కింద ఇదే నోటిఫికేషన్కి ఎగ్జామ్ రాస్తామంటే వద్దు, కాంగ్రెస్ వచ్చినాక ఖచ్చితంగా పోస్టులు పెంచుతాం, అమ్ముడు పోయిన ఎగ్జామ్లకు మీరు ఆరాటపడుతున్నారని చెప్పేసి మమ్మల్ని ఊదరగొట్టి మమ్మల్ని అందరు రెచ్చగొట్టి ఇదే బల్మూరు వెంకట పోయినసారి ఎగ్జామ్స్ గ్యాప్ లేదని చెప్పి 150 మందితోటి పిటిషన్ వేయించి ఆయనే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయించింది. ఈరోజు అంటాడు ఒక సామరామోహన్ రెడ్డి అనేటైనా కాంగ్రెస్ పార్టీ అనేది ఏనాడు కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అని కొట్లాడలేదు, పోరాడలేదు. మాకు ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్లకు సంబంధం లేదు అంటున్నారన్న. ఇప్పుడు 1:100 చేయమని చెప్తున్నాను. కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత రాస్తుంది? 3 లక్షల 3.5 లక్షల మంది రాస్తున్నారు. ఎంత అవుతుంది? 1:100కి తీయమంటుంది. ఎంతమంది ఎగ్జామ్? 700 మంది రాస్తారు. 700 సార్ గ్రూప్ 2 పోస్టులు 783 గత ప్రభుత్వం ఇచ్చింది సార్. అది ఆగస్టులో పెట్టారు. అయితే రేవంత్ రెడ్డి సారు అసెంబ్లీలో పోస్టులు పెంచుతామన్నారు సార్. మాతో సుమజీవుడు ప్రెస్ క్లబ్లో మేము పోస్టు వచ్చి కాకముందే పెంచుతామన్నారు. మీరు ఓటు వేయండి అన్నారు. మేము ఓటు వేసి గెలిపించాము. ఇప్పుడు మోడీ చేసి వీడియోలు బంద్ చేయండి. चलो चलो అదే సార్ 1, 2, 3 టీఎస్ 1:100 గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్ వెళ్తారు. మెగా టీఎస్ లో గ్యాప్
మనకు స్టూడెంట్ మొత్తం కూడా ధర్నా చేస్తున్నారు. పోస్టులు పెంచాలని మోతిలాల్ మద్దతుగా స్టూడెంట్స్ గ్రూప్లలో ఫార్వర్డ్ చేసుకుంటాం. గవర్నమెంట్ అంటే ఏదైతే చెప్పింది ఫార్వర్డ్ చేస్తాం. మా ప్రభుత్వం ఎట్లా రావట్లేదు, అసూరెన్స్ మీరు ఏమన్నా అబ్బాయికి దీక్ష విరమణ చేస్తే మంచిగా ఉంటుందన్న. ఎందుకంటే చాలా బీద కుటుంబం అన్న తండ్రి ఒకటే తండ్రి కూడా లేదు. మేము అడిగితే అసలు విరమించున్నామన్నారు. రుద్రక్క కూడా మధ్యాహ్నం చాలా రిక్వెస్ట్ చేసింది. పోస్టులు పెంచుతాము, వేకెన్సీస్ కోసం వెతుకుతున్నామని ఫిబ్రవరి రిలీజ్ చేసే డిఎస్పీసీ నుంచి ఇప్పటి వరకు దాని ప్రస్తావన లేదు. డైరెక్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఏదో లాస్ట్ ఇయర్ రాస్తుండే కదా, మీరు పోస్టులు పెంచుతామని వెబ్ నోట్ ఇచ్చారు, దాని ప్రస్తావన లేదు కదా అని అడిగితే కూడా అసలు మాకు రిప్లై లేదు. ఎలాంటిది గ్రీవియన్స్ పెడుతుంది టీఎస్పీఎస్సీకి వేలాది మంది గ్రీవియన్స్ పెడితే వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఏదైనా వేరే సమస్యకి రిప్లై ఇస్తుంది కానీ దీని గురించి అడిగితే గ్రీవియన్స్లో రిప్లై రావట్లేదు. ప్రధానంగా గ్రూప్ 3లో పోస్టు పెరగాలి, గ్రూప్ 1లో 1:100 ఇవ్వాలి, డిఎస్సీలో కూడా మెగా డిఎస్సీ ఇస్తామని ప్రపోజ్ చేయాలి. అది 2 లక్షల ఉద్యోగాల ప్రకటనలో 400 పోస్టులు పెంచడానికి ఇబ్బంది పడే వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇస్తారో అర్థం కాని పరిస్థితి. నిరుద్యోగులకైతే ఏదో చెప్పి రోజులో 1% కూడా వాళ్ళకి కదలిక లేదు, కనీసం పట్టించుకోవడం. కనీసం నెల రోజులు అవుతుంది, మొత్తం రోడ్ల మీద కాబట్టి నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల నుంచి కూడా కనీసం వాళ్ళ స్పందన లేదు. రాత్రి అడావుడిగా డిఎస్సీ డేట్ ముందు ఇప్పుడు వాళ్ళంతా పిల్లలంతా రోడ్ల మీద పడ్డారు. సారోషియం నారాయణరెడ్డి చెప్తాడు, మీడియా ముందుకు వచ్చి చెప్పాలన్నా నేను చెప్పండి, మీడియా ముందుకు నా అష్యూరెన్స్ మీరు కోరి ఖచ్చితంగా అయితే చదువుతాను. అదేదో నువ్వు మీడియా ముందుకు వచ్చి చెప్పాలంటే చెప్పడు. కొంచెం బీజేపీ పార్టీ కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంటే సమస్య వస్తారు. టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటారేమో మీరే మోసం చేశారు కాబట్టి కానీ అలా నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ వాళ్ళు గట్టిగా నిలబడితే కొంచెం ఈ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. వాస్తవానికి ఖాళీ మన బీజేపీ కూడా టీఎస్పీసీ ముట్టడి చేశారు. మన 3 days బ్యాక్ బలంగా ముట్టడి చేశారు. స్టేట్మెంట్ లేదు, ఏం లేదు సార్. కనీసము మోతీలాల్ నాయక్ అనే ఒక మాట కూడా కాంగ్రెస్ నాయకులు నోట్లకి రావట్లేదు సార్. అంత ఘోరంగా ఉంది సార్ సిచ్యువేషన్. విద్యార్థులను అధికారంగా తీసుకొచ్చినా ఒప్పుకున్నారు, కానీ ఇప్పుడు ఏమో అదే సిచ్యువేషన్ ఉన్నప్పుడు కనీసం మోతీలాల్ నాయక్ విద్యార్థులు దీక్ష చేస్తున్నారు మాట కూడా రావట్లేదు సార్. ఎంత ఆవేశాలు ఉందో అంత ఆవేశాలు పరిష్కారం సార్. ఇప్పుడు లాస్ట్ టైం అసెంబ్లీలో ఎలక్షన్స్కి ముందు లాస్ట్ అసెంబ్లీలో చర్చ జరిగింది గ్రూప్ 2 గురించి. ప్రతి ఎగ్జామ్కి టైం అన్నారు. జూలై 20 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి డేట్ ఇచ్చారు. 6th ఒక్కరోజు గ్యాప్ ఉంది, నెక్స్ట్ డేనే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. ఇలాంటి పోస్టుల పెంపుదల లేకుండా డైరెక్ట్ ఎగ్జామ్ పెడితే ఈ సంవత్సర కాలంలో ప్రతి విద్యార్థికి 1 లక్ష రూపాయలు అప్పయించారు. అదేదో మేము లాస్ట్ ఇయరే రాస్తుండే, అక్టోబర్లో ఎగ్జామ్ రాసేవాళ్ళం. ఇప్పుడు ఈ ఆగస్టులో గ్రూప్ 2 పెట్టి నవంబర్లో గ్రూప్ 3 పెడుతుంది. కామన్ సిలబస్ సార్ అది. అదే ఆగస్టులో గ్రూప్ 2 గ్రూప్ 3 పెట్టి అయిపోతుంది కదా సార్. పెట్టలేదు అంటే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన అనేది అక్టోబర్ తర్వాత తీసుకొస్తారు. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే దాదాపు ఒక ఎగ్జామ్ రాయడానికి 15 నెలల సమయం తీసుకుంటుంది సార్. 2027 వరకు విద్యార్థులందరూ కాలయాపన చేయాలి సార్. అలసిపోయి ఉన్నాం సార్. 500 పోస్టులు 600 పోస్టులు పెరిగించి బస్ యాత్ర చేసినాను, నాతో కరపత్రాలు అందరితో పండించి కాలేజీలు కట్టుకున్నాను. మాకు ఇచ్చిన కరపత్రం ఏంటంటే టీఎస్పీఎస్సీ మోసాల వల్ల నష్టపోయిన వాళ్ళకి గవర్నమెంట్ ఖచ్చితంగా 2 లక్షలు ఎక్స్ప్రెస్గా చెల్లించాలని ఆ రోజు బీఆర్ఎస్ చెల్లించలేదన్నారు. మరి 1 సంవత్సరం మేము నష్టపోయినాం, మరి ఏం చెల్లిస్తే 1 పోస్ట్ కూడా పెంచలేదు సార్. గత సంవత్సరం ఇదే మోతీలాల్ ప్రతి ఒక్క యూనివర్సిటీకి తిరిగి అందరినీ చైతన్యవంతం చేసి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ఇచ్చింది సార్. కాంగ్రెస్కి 6 యూనివర్సిటీకి సొంతంగా పైసలు ఖర్చు పెట్టుకుని క్రియేట్ చేసి ఉద్యమం చేస్తే ఎగ్జామ్ రాసిన వాళ్ళు నిరుద్యోగ సమస్యలు కడుపు మంట ఉన్న వాళ్ళు మోతీలాల్ ఇప్పుడు ఏం చెప్తున్నట్టు సార్, ఉద్యోగంతోనైనా వస్తా నా చావుతోనైనా ఉద్యోగం రావాలి అనే నినాదం పట్టుకొని ఇప్పుడు మేము నిరుద్యోగుల కోసం ఈ 6 రోజులు ఇచ్చిన ఫలితం లేదు.
ఒక్క నిమిషం మోతిలాల్ పెట్టిన డిమాండ్ మోతిలాల్ ఒక్కటి కావు, మనందరి డిమాండ్. మోతిలాల్ భక్తించుకోవాల్సిన అవసరం కూడా మనం మీద ఉంది. మోతిలాల్ తోటి ఎక్కడన్నా దీక్ష ఒక దగ్గర కూర్చోవాలన్నా దగ్గర డిమాండ్ చేయాలి మనం అందరం. బట్ ఇది కొట్లాడవచ్చు వాళ్ళ పరిస్థితిలో ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన అసూరెన్స్ వస్తే విరమిస్తారు. స్పష్టమైన హామీ రాకపోవడం వల్ల బయట ఇంత ఒత్తిడి ఉండదు చెల్లిస్తారు. బయట ఒత్తిడి రావాలి. మైక్ బయట సార్ మీకు 100% మా నిరుద్యోగుల తరఫున మేము 100% మీతో వస్తాం సార్. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తాం సార్. మీరు ఎప్పుడు అనుకుంటే అన్న సపోర్ట్ చేస్తాను.